శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం, జెర్మియా చాప్టర్ 31 verse 4. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబురలను వాయింతు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. ఎంత అద్భుతమైన వాగ్దానం. బైబిల్ తెరవండి, నాతో కలిసి చదవండి. ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోతే నేను చెప్తున్నప్పుడు నాతో కలిసి మీరు కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును, నువ్వు మరలా తంబురులను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. దేవుడి దినాన్ని పరలోకం నుండి నీకు బలమైన మాటను అనుగ్రహిస్తూ ఉన్నాను. నీ దుఃఖ, ఆవేదన, శ్రమ, శోధనలో నలుగుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఎలాగ కట్టబడాలనుకున్నావో, ఎలా బ్రతకాలనుకున్నావో, ఎటువంటి లైఫ్ స్టైల్లో నువ్వు జీవించాలని అనుకున్నావో అటువంటిదే దేవుడు నీ జీవితంలో చేయబోతూ ఉంటాడు. నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, నా జీవితంలో ఏ సంతోషము లేదు, నెమ్మది లేదు అని అనుకుంటున్నావు కదా. ఎందుకు నా జీవితంలో అన్నీ ఇలాగే మోసమే జరిగింది, మోసపోయాను అని ఎంతో ఆవేదనతో మోసపోయాను కృంగిపోతున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లేదు, అద్భుతంగా దేవుడు నిన్ను స్పెషల్గా కట్టబోతూ ఉన్నాడు. మరలా నీవు సంబరపడు వారి స్వరముతో నాట్యము చేస్తావు, సంబరాలు చేసేవారితో అద్భుతమైన నాట్యము చేస్తావు. నాకెందుకు నాట్యం, నాకేంటి, దేని చూసుకుని నేను ఆనందించాలని అనుకుంటున్నావేమో. నా బ్రతుకు ఇలాగ అయిపోయిందని బాధపడుతున్నావా? దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట అంటే, చూడు, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నువ్వు ఎలాగా ఉండాలనుకున్నావో, ఎలాంటి ఇల్లు ఉండాలని అనుకున్నావో,
ఎటువంటి అందమైనటువంటి గృహం కలిగి ఉండాలి, మంచి కారు కలిగి ఉండాలి, బండి కలిగి ఉండాలి, పొలం కలిగి ఉండాలి, పాడి పంటలు ఉండాలి, నేను ఇలాగ మహారాజులా బ్రతకాలి, నేను మహారాణిలా బ్రతకాలి, అన్నీ కలిగి ఉండాలి, సంతోషంగా బ్రతకాలి, మేడ పైన కూర్చోవాలి, లేదా నాకు మంచి లైఫ్ పార్ట్నర్ ఉండాలి, లేదా నేను పలానా దేశం వెళ్ళి సెటిల్ అవ్వాలి, నేను ఫారెన్ వెళ్ళాలి, ఎన్నెన్నో ఆలోచనలు నీకు ఉన్నాయి కదా. ఇవన్నీ జరగాలంటే సాధ్యము కాదు, అసాధ్యము కాదని నా తల్లిదండ్రులు నన్ను ఇలా చేసేసారు, లేకపోతే అవన్నీ సాధ్యము కాదని మనసు మార్చుకుని నేను ఇలా ఈ రూట్కి వచ్చాను, నేను అన్ని విషయాల్లో అపజయం పాలైపోయాను అని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను మరలా కడుతున్నాడు. ఇంకొక మంచి అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు, నీతోని మాట్లాడుతున్నాడు. ఏడవబాకు, మరలా నువ్వు ఆశీర్వాదకరంగా డిజైన్ చేయబోతున్నావు. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా సెటిల్ చేయబోతా ఉన్నాడు. బలమైన సాక్షిగా నువ్వు ఉండబోతా ఉన్నావు. నీవు ఎలాగ జీవించాలనుకున్నావో అలాంటి జీవితం దేవుడు ఇస్తున్నాడు. అయిపోయింది, చరిత్ర అయిపోయింది, ఇంకా నాకు జీవితం ఏంటని అనుకుంటున్నావా? అయిపోలేదు, ప్రారంభమైంది. దేవుడు ఆశీర్వాదాన్ని మరలా నీకు ప్రారంభం చేస్తున్నాడు. నీ మీద కృప చూపుతూ ఉన్నాడు, నీ మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట నీకు ఇస్తున్నారంటే, అయినా నువ్వు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును, నువ్వు మరలా తంబురులను వాయిస్తావు. ఆమేన్. తంబురులను వాయింతూ మరలా స్టెప్ వేస్తావు, నాట్యం చేస్తావు. అసలు నీ సంతోషము పొంగి పొర్లుతుంది. ఎంత ఏడుస్తున్నావో, ఎంత దుఃఖముతో కుమిలిపోతున్నావో, మరలా ఒక కుటుంబ సాక్ష్యం కలిగి దేవుని గణపరుస్తావు. ఆత్మ సంబంధమైన మహిమలో నువ్వు నడుచుకుంటావు, దేవుని సాక్షిగా ఉంటావు. నిన్ను ఆయన ప్రత్యేకంగా కడుతున్నారు. ఆ కట్టబడిన స్థితి ఏంటో తైలాభిషేక ప్రార్థనకు వచ్చి నువ్వు సాక్ష్యం చెప్తావు. ఆత్మ నీకు తోడుండుగాక. గాడ్ బ్లెస్ యూ. వాక్యంలో ఈరోజు నేను ప్రార్థన చేశాను. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప మాట, వాగ్దానం ఏంటంటే, మీకు దేవుడు సంపూర్ణ విడుదల ప్రకటించి ఉన్నాడు. ఇది నాన్ని 7 మార్లు ఆమేనని చెప్పండి. సంపూర్ణ విడుదల అన్ని విషయాల్లో. ఏంటి ఆ విడుదల, ఎలాంటి విడుదల అనేది ఇది నా వాక్యం ద్వారా దేవుడు మీకు బయలుపరుస్తున్నాడు. ప్రియులరా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో మరి దాసులుగా ఉన్నప్పుడు దేవుడు వారిని విడుదల చేయటానికి మోషేని ఏర్పాటు చేశాడు. మోషే నాయకత్వం వహించడానికి వెళ్ళి మరి ఇశ్రాయేలీయుల్ని ఆ ఫరో సామ్రాజ్యం నుండి విడుదల చేయటానికి రాజుగారైనటువంటి ఫరో, అక్కడ ఉన్నటువంటి రాజుని ఫరో అంటారు. ఎవరు రాజుగా ఉన్నా సరే ఆ రాజుని ఫరో అంటారు. ఫరో ఎవరున్నారు అంటారు అన్నమాట. ఫరోగా ఉన్నటువంటి మనుషుడు చాలా కఠినంగా ఇశ్రాయేలీయుల్ని పోనివ్వట్లేదు. వారిని పెట్టుకుని బాగా భయంకరమైనటువంటి బానిస పనులు చేయిస్తూ ఉన్నాడు. నేను ఐగుప్తు దేశం వెళ్ళాను. ఐగుప్తు దేశాన్ని 2 సమయాలు వెళ్ళి రీసెర్చ్ చేశాను. అసలు ఆనాటి ఇశ్రాయేలీయుల చేత ఏ పనులు చేయించారు వీళ్ళు, ఈ ఐగుప్తీయులు, ఫరో ఏం చేయించడానికి చూస్తే అవి ఈ రోజుకి కనబడుతూ ఉన్నాయి. వారు కట్టినటువంటి పిరమిడ్స్, అక్కడ కట్టినటువంటి కాలువలు, అక్కడ వారు నిర్మించినటువంటి కొన్ని గృహాలు శిథిలాలు ఉండిపోయినాయి. ఆ యొక్క రాళ్ళు మనం మొయ్యలేము, మనం అసలు 4-3 కూడా ఒక్కొక్క రాయిని ఎత్తలేము మనం. అటువంటి బండరాయిల్ని మోయించటం, సాగు చేయించటం, పంటలు పండించటం ఇశ్రాయేలీయుల చేత అసలు ఊహించని వెట్టి చాకిరీ చేయించుకున్నారు ఐగుప్తీయులు, ఫరో. వారందరూ ప్రార్థన చేశారు, యెహోవా దేవా, మాకు ఎప్పుడు విడుదలిస్తావు బాబు? ఎంతకాలం వీరికి ఎంత సేవ చేస్తున్నాం, ఎంత సేవ చేసినా మాకు విలువ లేదు, మాకంటూ ఒక స్వతంత్రం కావాలి కదా, విడుదల కావాలి కదా అని ప్రార్థన చేస్తే దేవుడు వారు మరి ఆలకించి వారందరిని నడిపించడానికి మరి ఒక మనుషుడిని, మోషేని దేవుడు నియమించుకున్నాడు. ఆమేన్. ఆ మోషే ఫరో ముందుకు వచ్చి చాలా విషయాలు చెబితే చివరికి మోషే చెప్తున్న మాటలన్నీ కూడా ఆలకించి నో నో అంటూ ఉండేవాడు. ఒకరోజు అన్నాడు మోషే, ఇదిగో రాజుగారు, ఇశ్రాయేలీయులు మేమందరం కూడా యెహోవాని ఆరాధన చేయాలి, మా దేవుణ్ణి మేము పూజించుకోవాలి,
మాకు ఆరాధన జరగాలంటే మేము దహన బలులు అర్పించుకోవాలి, మేము ఒక చోటకి వెళ్ళి ఆరాధన చేస్తామని ఫరో దగ్గర మోషే అడగటం జరిగింది. మోషే మరి ఫరో కుమార్తె పెంచుకున్నప్పుడు ఫరో కుమార్తె మోషే మీద ఉన్న ప్రేమకి మోషే ఏది అడిగితే చేసింది. ఫరో కుమార్తె ఒకరోజు మోషేని అడిగింది, నీకేం కావాలి ఏంటి అని అడిగినప్పుడు మోషే మరి ఇశ్రాయేలీయుడైనా కానీ ఆ ఫరో కుమార్తె ప్రేమగా మోషేని పెంచుకున్నట్టు ద్వారా ఏం చేసిందంటే, ఫరో కుమార్తె హెత్షెప్సూట్ అనే అమ్మాయి పేరు, ఆమె ఏం చేసిందంటే మోషే మాటలు విని మోషే యెహోవా దేవుని గురించి చెప్తూ ఉండేవాడు, యెహోవా దేవుని యొక్క ప్రత్యేకతల గురించి చెప్తూ ఉండేవాడు. మోషే మీద ఉన్న ప్రేమకి మరి ఆ యొక్క ఫరో కుమార్తె 3 దినాలు ప్రయాణం చేసినంత దూరంలో ఒక కొండని తొలిపించి మోషే మీద ఉన్న ప్రేమకి ఇశ్రాయేలీలకి ఒక ఆలయాన్ని కట్టించింది. ఆమెన్. ఏం కట్టించింది? ఒక ఆలయాన్ని కట్టించింది. ఒక కొండను తొలిపించి, అది ఈ రోజుకి ఉన్నది. అది అక్కడికి వెళ్ళి ఇశ్రాయేలీలు ప్రార్థన చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని. ప్రియులరా, ఆ తొలిపించినటువంటి ఆ ప్లేస్లోకి వెళ్ళి మేము ఆరాధన చేసుకుంటామని మోషే ఫరోని అడుగుతాడు. కుదరదు, మీరు ఎక్కడికి వెళ్ళటానికి లేదంటాడు. నువ్వు మాకు విడుదల ఇస్తావా ఇవ్వా అంటే నేను ఇవ్వను, మీరు అలాగే వెళ్ళిపోతారు, ఇలాగ వెళ్ళిపోతారు అంటుంటే చివరికి మోషే కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఫరోని భయపెడితే చివరికి ఫరో భయపడి అంటాడు. చూడండి, పరిశుద్ధ వాక్యంలోకి రండి. పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు 9వ వచనం చదవండి. 10వ అధ్యాయం నిర్గమకాండము 10వ అధ్యాయము 9వ వచనం చూస్తే అక్కడ మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. అందుకు మోషే, నిర్గమకాండం 10వ అధ్యాయము 9వ వచనం, అందుకు మోషే మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను, చూడండి, మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంట పెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళెదమనెను. అందుకతడు యెహోవా మీకు తోడై ఉండునా, నేను మిమ్మును, చూడండి, నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చెదనా. ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 9వ వచనంలో ఏమంటుందంటే, అందుకు మోషే మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంట పెట్టుకుని వెళ్ళాలి. అంటే పండుగ ఆచరించాలంటే, మేము సంతోషముగా ప్రభువుని స్తుతించాలి అంటే మేము మా కుటుంబ సభ్యులందరం కలిసి మేము దేవుణ్ణి స్తుతించాలి అని ఫరో దగ్గర మోషే అడుగుతాడు. అడిగితే ఆడంటాడు ఫరో, అమ్మా నేను మిమ్మల్ని పోనిస్తానా, నేను మిమ్మల్ని వదులుతానా? ఏమంటున్నాడు అక్కడ 10వ వచనంలో, నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా, ఇదిగో మీరు దురాలోచన గలవారు, మిమ్మల్ని నేను అసలు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, మీకు విడుదల ఇవ్వను, నేను మిమ్మల్ని పట్టుకుని ఉన్నాను కానీ మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు అంటాడు ఫరో. మోషే అంటాడు, లేదయ్యా, నువ్వు మాకు పర్మిషన్ ఇయ్యి, మేమందరం వెళ్ళాలంటే. మొదటగా మోషే ఎక్కువ ప్రార్థన చేస్తే కొంత సైతాను మారింది. ఎలా మారిందంటే ఫరో అంటాడు, సరే మీరు పురుషులు మాత్రమే వెళ్ళండి. పురుషులైన మీరు ఏమంటున్నాడు? అండర్లైన్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించండి, మీరు కోరినది అదే కదా. మీ భార్యలు, మీ పిల్లలు, మీ పశువులు, మీ మందలు, మేకలు అన్నీ నా దగ్గరే పెట్టుకుంటాను, మీరు మాత్రమే వెళ్ళండి అన్నాడు. ఆ మాటకి చాలా బాధ అనిపించింది మోషేకి. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మోషే అన్నాడు, లేదు మేమందరం వెళ్ళాలి, కుదరదు, నేను పోనివ్వను అంటాడు. బాగా ఆలోచన చేయండి. కొన్ని సమయాల్లో సాతానుడు అనేక కుటుంబాల మీద ఇలాగే దాడి చేస్తూ ఉంటాడు. భార్యని పట్టుకుంటుంది దెయ్యం భర్తని ఏడిపించడానికి, లేకపోతే భర్తను పట్టుకుంటుంది భార్యని ఏడిపించడానికి, లేదంటే పిల్లల్ని పట్టుకుంటుంది దెయ్యము, పిల్లల్ని చెడు ప్రవర్తనలోకి వెళ్ళిపోయి అవిధేయతలోనికి నడిపిస్తుంది సైతాను. మనం అనుకుంటాం
ఇన్నాళ్ళు నా భర్త కోసం ప్రార్థన చేశాను, నా భర్త ఏదో దేవుడి దేవులు మారుతున్నాడు, తాగుడు మానుతున్నాడు, ఈ మధ్య ప్రేమగా చూస్తున్నాడు అనేటప్పటికి మా పిల్ల ఎవరికో ఫోన్లు చేస్తడం మొదలెట్టింది, టెక్స్టులు చేస్తుంది. నాకు మనశ్శాంతి లేదు, ఎవరితో లేచి వెళ్ళిపోతుందో నాకు భయంగా ఉంది. ఈ మధ్య లవ్లో పడింది నా కూతురని ఏడ్చే తల్లులు ఎంతోమంది ఉన్నారు. ప్రియులరా, కొంతమంది కుమారులను పట్టుకుంటుంది సైతాను. మోషే ఇక్కడ బాగా ఆలోచన చేయండి. ప్రార్థన చేసి మేము అందరము యెహోవాను సేవించాలి, మా ఇంటిలపతి మేము స్తుతించాలి ప్రభుని, మాకు విడుదలయ్యి అని అడిగితే సైతానుడు ఫరో కుదరదు, ముందు మీరు వెళ్ళండి. ఏమంటున్నాడు? పురుషులైన మీరు వెళ్ళండి. ఎవరు వెళ్ళాలి? మగవాళ్ళందరూ వెళ్ళండి. ఆడు ఉద్దేశం ఏంటంటే ఆ భార్య, పిల్లలు, ఆ పశువులు, మందలు ఆడ దగ్గరుంటే ఈ మగవాళ్ళు వెళ్ళినట్టు వెళ్ళి నన్ను మోసం చేయకుండా మళ్ళీ తిరిగి నా రాజ్యంలోకి వస్తారనే ఆలోచన ఫరోకి. మోషే ఆలోచన ఏంటంటే ఒక్కసారి విడుదల అయిందంటే ఆ విడుదల యందు మేము విశ్వసిస్తాం గనక దేవుడు మమ్మల్ని కానానికి తీసుకెళ్తాడని బలమైన నమ్మకం మోషేకి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. సైతాను మగవాళ్ళు వదులుతుంది, అందరిని పట్టుకుంటుంది, కొన్ని సమయాలు వాళ్ళని పట్టుకుంటుంది, వీళ్ళని పట్టుకుంటుంది. ఫరో అంటున్నాడు, ఏయ్ మోషే, మగవాళ్ళు మీరు అందరూ వెళ్ళండి, నేను మిమ్మల్ని పోనిస్తానా? ఒక్కో దెయ్యం ఒక్కో ఇంటిని వదులుతానా అంటది. మనం అనుకుంటాం దెయ్యం పోవాలి, ఈ మనుషుడి మీద దెయ్యం పోవాలి, ఈ మనిషి మీద దెయ్యం పోవాలి. ఒక్కో మనిషి మీద అనుమానం అనే పెనుభూతం అనే దెయ్యం ఉంటుంది, ఒక్కొక్క పురుషుడి మీద అనుమానం అనే దెయ్యం ఉంటుంది. దరిద్రము, సాతాను ఎన్నో రకాలుగా పట్టి పీడిస్తూ ఉంటుంది. ఎన్నో మార్లు అనుకుంటావు నా కుటుంబాన్ని వదిలి సాతాను ఎప్పుడు పోతుందా అని. నువ్వు ప్రార్థించే కొలది శ్రమలు ఎక్కువైపోతున్నాయేమో. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు పురుషులకి, భార్యలకి, ఇంటిలో ఉన్నటువంటి సంపద అంతటికి గొప్ప స్వాతంత్ర్యము దేవుడు అనుగ్రహించుచున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించాలి. ఇక మొట్టమొదటిగా అన్నాడు, పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించండి. తర్వాత చూడండి, మోషే కుదరదని చెప్పి బయటకు వచ్చేసి మగవాళ్ళు మేము వెళ్ళటం కాదు, మా భార్యలు మాతో ఉండాలి, మా పిల్లలు మాతో ఉండాలి, కుటుంబం అంతా మేము దేవుని స్తుతించాలి. నువ్వు వదులుతావా వదలవా? నేను వదలనంటే వదలను అన్నాడు. నువ్వు ఎలా వదలవో నేను చూస్తానని చెప్పి మోషే ప్రార్థన చేస్తే దేవుడు కొన్ని సూచనలు చెప్పాడు. ఆ సూచనలకి రకరకాల ఇబ్బందులు అక్కడ కలిగినాయి. వెంటనే ఫరో మోషేని కౌరంపించాడు. కౌరంపించి మరలా ఏంట్రా అసలు నీ సెటిల్మెంట్ చేద్దాం ఒకసారి రా అని చెప్పి పిలిచాడు. పిలిచి ఏంటి, ఏం కావాలంటున్నావు? అదే నేను మొన్న అడిగాను కదా, మమ్మల్ని, మా పిల్లల్ని, మా యొక్క పెద్దల్ని, మా మందల్ని విడిచిపెట్టాలి నువ్వు అంటే. విడిచిపెట్టనన్నావు కదా, మరి పురుషులు మాత్రమే వెళ్ళాలి, ఇంకెవరు వెళ్ళటానికి లేదని పట్టుకున్నావు కదా అంటే ఇక్కడ చెప్తున్నాడు. చూడండి 10వ అధ్యాయము 24వ వచనంలోకి రండి. ఫరో మోషేని పిలిపించి ఒరే బాబు మీరు వెళ్ళండి రా బాబు, నాకు చాలా బాధ అయిపోతుంది, మిడతలు వచ్చేసినాయి అవి వచ్చినాయి అని చెప్పి మీరు వెళ్ళి యెహోవాను సేవించి సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా. హల్లెలూయా. అంత పెద్ద సైతానులాగా పట్టుకున్న ఫరో గాడు ఏం చేశాడంటే ముందన్నాడు అందరూ నా దగ్గర ఉండాలి, పురుషులు మాత్రమే వెళ్ళాలని పట్టుకున్నాడు. మోషే అన్నాడు నో, కుదరదు, మా భార్యలు, మా పిల్లలు, మా భాగ్యము మాతో ఉండాలి, మేము దేవుణ్ణి ఆరాధించాలి. మళ్ళీ కొన్ని రోజులకి ఆలోచన చేశాడు. మళ్ళీ రాజుగారు కౌరంపాడు మోషేని, రమ్మన్నాడు. వచ్చాడు మోషే. ఏంటి, సరే ఈసారి మీరు వెళ్ళండి. రెండో స్టెప్కి ఎలా దిగొచ్చాడండి? ఏమంటున్నాడు అక్కడ? మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రం ఇక్కడ ఉండాలి, మీ బిడ్డలు మీతో కూడా వెళ్ళవచ్చు. రెండోసారి వదిలిన విడుదల ఏంటంటే ముందు పురుషులు మాత్రం వెళ్ళాలన్నాడు. రెండోది అన్నాడు మీ భార్యలు, తర్వాత మీ పిల్లలని విడిచిపెడతాను, కానీ మీ సంపద నా దగ్గర ఉండాలి. ఆమేన్. ఏది ఉండాలంటున్నాడు?
గట్టిగా చెప్పండి. మీ పశువులు, మీ గొర్రెలు, మందలు ఇవి నా దగ్గర ఉండాలి. అప్పుడు మోషే అంటాడు, అసలు అది కూడా నీ దగ్గర ఉండటానికి లేదు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నీవు పట్టుకుని పీడిస్తున్నావేంటి? ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు మీ కుటుంబాల్లో మీ భర్తలకి విడుదల, మీ భార్యలకి విడుదల, మీ పిల్లలకి విడుదల, ఫైనల్గా మీ సంపదకు కూడా విడుదల దేవుడు ప్రకటిస్తా ఉన్నాడు. మీ కష్టార్జితానికి విడుదల. హల్లెలూయా. ఫరో అంటున్నాడు, ఏమన్నాడంటే మీ మందలు, మీ పశువులు మాత్రమే ఉండాలి. అంటే మన వ్యాపారాలు, చాలామంది ఏడుస్తున్నారు కదా, మా వ్యాపారాలు సరిలేవు, నా భర్త వ్యాపారం సరిలేదు, మాకు కుటుంబంలో ఇబ్బంది అయిపోతుంది, ఉద్యోగంలో డబ్బులు సరిపోవట్లేదు, అన్ని అప్పులే, వచ్చిన 1వ తారీఖు రోజునే జీతం వెళ్ళిపోతూ ఉంది. హల్లెలూయా. చాలామంది జీవితాలు విడుదల లేదు. ఈరోజు ఇక్కడ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోషేని అన్నాడు ఫరో, ముందు మీరు వెళ్ళండి అన్నాడు. కుదరదు అన్నాడు మోషే. రెండోది అన్నాడు, సరే మీ భార్యలు, మీ పిల్లలను తీసుకుని వెళ్ళండి, నేను వాళ్ళని విడిచిపెడతాను, మీ భాగ్యము, మీ రెవెన్యూని ఆపుతాను నేను. హల్లెలూయా. అప్పుడు మోషే అంటున్నాడు, ఏమంటున్నాడు? మేము మా దేవుడైన ఫరో, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన అర్పింపవలసిన బలుల నిమిత్తము, హోమార్పణ నిమిత్తమును నీవు మాకు పశువులను ఇవ్వవలెను. మా పశువులను మాతో కూడా రావలెను అంటున్నాడు. ఒక్క డెక్కైనను విడువబడదు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఈ రోజు నుండి మీరు ఇంటికి వెళ్ళకి ఇలా మాట్లాడొచ్చు. ఎవరితోటి? మీరు ప్రార్థన చేసి సాతాన్ని గద్దించి, ఓ సాతానా, ఎంతకాలం నా భర్తను పట్టి పీడిస్తావు, యేసు నామములో విడుదలని చెప్పండి. అంతే. మిమ్మల్ని అభిషేకం చేసి పంపిస్తాను, మీతో దేవుని ఆత్మ వచ్చేస్తుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భార్యలతో మాట్లాడండి, యేసు నామములో కీడు నీ మీద దూరం అవునుగా కానండి. మీ భార్యలు మంచి భార్యలు అయిపోతారు. ప్రియులారా, మనం మాట్లాడే ఉచ్చారణ బట్టే ప్రేమ అధికమవుతుంది. ఆమేన్. ఇక్కడ భార్యలు, భర్తలు, పిల్లల్ని వదులుతాను, మిగిలిన పశువులు, మందలన్నీ నా దగ్గర ఉండాలి, మీ భాగ్యము నా దగ్గర ఉండాలి అని అంటున్నాడు ఫరో. వెంటనే మోషే అన్నాడు, ఏంట్రా నీ దగ్గర ఉండేది బోడి? మన లాంగ్వేజ్ ఏంటి? మన భాష ఏంటి? మన భాష ఎన్నాళ్ళు వడ్డీ కట్టాలి, ఎన్నాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి, నేను ఎన్నాళ్ళు అడుక్కు తినాలి? నా దేవుడు నన్ను పండుగ చేసుకోమని ఆశీర్వదించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దినాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంతవరకు మీ వ్యాపారాలని, ఇంతవరకు మీ చేతి పనులని, ఇంతవరకు మీ ఉద్యోగాల్ని, మీ పాడి పంటల్ని, చెరువుల్ని, కుటుంబ సభ్యుల్ని ఏ దుష్ట శక్తి మిమ్మల్ని పట్టి పీడించిందో అది శాశ్వతంగా విడుదలైపోతూ ఉంది. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిస్తూ లేచి నిలబడండి. మనము పండుగ చేసుకునేలా దేవుడు చేశాడు. ఈ తైలాభిషేక ఆరాధన ద్వారా నీ ఇంటిలో గొప్ప సంతోషాన్ని ఇస్తా ఉన్నాడు. ఒక్క డెక్క కూడా మిగలటానికి లేదు. అందరూ లేచి నిలబడి, ఎక్కడి వారు అక్కడ లేచి నిలబడి, 2 చేతులు ఆకాశం వైపు చాపి, ఓ సాతానా, ఒక్క డెక్క కూడా నీ దగ్గర ఉండటానికి లేదురా, ఒక్క రూపాయి కూడా నీ దగ్గర ఉండటానికి లేదు. నా కష్టము, నా భక్తికి తగిన ఆశీర్వాదము, నా దేవుడు ప్రకటించిన ఆశీర్వాదం నాకు రావాలి. అందరూ కూడా కష్టమైన సరే 2 చేతులు పైకి ఎత్తి, నా నోటిలో నవ్వు ఉంటుందని అనుకోలేదయ్యా, నా నోటికి నవ్వు ఇస్తున్నావా? ఈ కష్టాలు పోతాయా? ఈ కష్టాలు పోయేవి కాదు కదా. జీవితం అంతా గమ్యగోచరంగా ఉన్నాను ఏడుస్తుంటే, ఈరోజు నువ్వు నాతో మాట్లాడేవా బాబు? నా పాపాలు క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పవిత్రపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నమస్కరించండి, చేతులు దించండి. మీరందరూ ప్రార్థన చేయండి. యేసయ్య నా పక్షంగా ఉన్నాడు. ఓ సాతానా, ఇక నువ్వు దేనిని బంధించలేవు. నా భర్త మీద నీ ఏలుబడి లేదు, ఇంకా నా బిడ్డ మీద నీ ఏలుబడి లేదు. అయ్యో నా బిడ్డ నా మాట వింటలేదని ఏడుస్తున్నావా? అయ్యో నా పిల్లలు నా చేయి దాటిపోయారు, నేను చెప్పలేకపోతున్నానని ఏడుస్తున్నావా?
పిల్లలు ఎలాగా లైన్ అవుతారు, ఎలాగ విధేయులు అవుతారు, జ్ఞానవంతులు అవుతారని ఏడుస్తున్నావా? అయ్యో, నా భర్త ఇలాంటి పనులు చేస్తే నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, నా భర్తని సాతానుడిలా బంధించాడా, ఎప్పుడు విడుదలవుతాడు, ఎప్పుడు ఇటువంటి కీడు నుండి బయటపడతాడని ఏడుస్తున్నావా? ఒక్క డెక్క కూడా విడవబడదు. అన్ని ఆశీర్వాదాలు దేవుని చేతికి అప్పగిస్తున్నాడు. ఆశీర్వాదం నీ చేతికి అప్పగిస్తున్నాడు. కుటుంబ అధికారం నీ చేతికి అప్పగిస్తున్నాడు. కుటుంబ బాధ్యతల్ని చేతికి అప్పగిస్తున్నాడు. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నావు. నీ ఇల్లు కట్టడం పని ప్రారంభం అవ్వబోతా ఉంది. దేవుడే ఘన కార్యం చేశాడు. ఒక్క డెక్క కూడా ఎక్కడ విడవబడదు. ప్రార్థన. హల్లెలూయా.